హలో గైస్ 2019లో అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ అయినప్పుడు మనము ఒక మూవీని చూడడానికి థియేటర్కి వెళ్ళలేదు. ఒక డికేడ్ జర్నీకి ఎండింగ్ చూడడానికి వెళ్ళాం. ఐరన్ మ్యాన్ సాక్రిఫైస్, కెప్టెన్ అమెరికా జర్నీ, థానస్‌తో ఫైనల్ బ్యాటిల్, అవెంజర్స్ అసెంబుల్ మూమెంట్, ఎవ్రీథింగ్ ఫెల్ట్ లైక్ ఏ ప్రాపర్ కన్క్లూజన్. అండ్ ఇంపార్టెంట్లీ మార్వెల్‌కి కూడా ఆ టైంలో ఇన్ఫినిటీ సాగా కంప్లీట్ అయింది. కానీ ఇప్పుడు 2026లో మార్వెల్ అదే ఎండ్ గేమ్‌ని మళ్ళీ థియేటర్స్‌లోకి తీసుకొస్తుంది. అది కూడా అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎన్కోర్ అనే న్యూ వెర్షన్‌తో. ఇప్పుడు ఆబ్వియస్‌గా మనకి వచ్చే క్వెషన్, ఎండ్ గేమ్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా! మళ్ళీ ఎందుకు? నా ఒపీనియన్‌లో దీనికి ఆన్సర్ జస్ట్ నాస్టాల్జియా కాదు, డూమ్స్‌డేకి కనెక్ట్ అవుతుంది. ముందుగా సింపుల్‌గా మ్యాటర్ ఏంటి అనేది చూద్దాం. ఎండ్ గేమ్ ఎన్కోర్‌లో ఒరిజినల్ మూవీతో పాటు న్యూ ఫుటేజ్ ఉంటుంది. రన్ టైమ్ కూడా ఒరిజినల్ వెర్షన్ కన్నా రఫ్లీ 4 మినిట్స్ ఎక్కువ. అంటే మార్వెల్ ఒక ఓల్డ్ మూవీని ఎగ్జాక్ట్‌గా సేమ్ ఫార్మాట్‌లో రిపీట్ చేయడం లేదు. కొంచెం కొత్త మెటీరియల్ యాడ్ చేస్తుంది. అండ్ టైమింగ్ చూస్తే ఈ డెసిషన్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎండ్ గేమ్ ఎన్కోర్ సెప్టెంబర్‌లో వస్తుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ డిసెంబర్‌లో వస్తుంది. సో 2 రిలీజెస్ మధ్య గ్యాప్ చాలా తక్కువ. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే మార్వెల్‌కి ఎండ్ గేమ్‌ని ర్యాండమ్‌గా 2026లో రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. డూమ్స్‌డేకి ముందు రిలీజ్ చేయడం ఇంటెన్షనల్‌గా అనిపిస్తుంది. యాక్చువల్లీ మార్వెల్ ఇప్పుడు ఆడియన్స్‌ని ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి మూవ్ చేయాలి. ఎండ్ గేమ్‌తో ఇన్ఫినిటీ సాగా కంప్లీట్ అయింది. కానీ ఆ తర్వాత ఎంసీయూ కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్‌లోకి వెళ్ళింది. మల్టీవర్స్ ఇంట్రడక్షన్ అయింది. డిఫరెంట్ టైమ్‌లైన్స్ వచ్చాయి. డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చాయి. లోకీ, నో వే హోమ్, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ ఇవన్నీ కలిసి ఎంసీయూని ఒక బిగ్గర్ మల్టీవర్స్ స్టోరీ వైపు తీసుకెళ్ళాయి. అండ్ ఇప్పుడు ఆ జర్నీ అవెంజర్స్ డూమ్స్‌డే దగ్గరికి వచ్చింది. సో నా పర్స్పెక్టివ్‌లో ఎండ్ గేమ్ రిలీజ్ అనేది పాస్ట్‌ని సెలబ్రేట్ చేయడం మాత్రం కాదు. పాస్ట్ నుంచి ప్రజెంట్‌కి ఆడియన్స్‌ని షిఫ్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ న్యూ ఫుటేజ్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఒరిజినల్ ఎండ్ గేమ్ ఆల్రెడీ మనం చూసాం. టోనీ స్టార్క్ ఎండింగ్ తెలుసు, స్టీవ్ రాజర్స్ యొక్క ఎండింగ్ తెలుసు, థానోస్ యొక్క స్టోరీ కూడా తెలుసు. సో మార్వెల్ కొత్త ఫుటేజ్ యాడ్ చేయడం వల్ల ఈసారి మళ్ళీ చూడడానికి ఒక రీజన్ ఉంది. ఇది స్మార్ట్ మూవ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ ఎండ్ గేమ్ మళ్ళీ థియేటర్స్లో వస్తుందంటే ఆల్రెడీ మూవీ చూసిన ఫ్యాన్స్ అందరూ థియేటర్కి వెళ్ళకపోవచ్చు. కానీ న్యూ ఫుటేజ్ ఉంది అని చెప్పినప్పుడు క్యూరియాసిటీ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆ ఫుటేజ్ డూమ్స్‌డేకి కనెక్షన్ కలిగి ఉంటుందని చెప్పడం వల్ల ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఉంది. న్యూ ఫుటేజ్లో ఎగ్జాక్ట్లీ ఏముంటుంది మార్వెల్ కంప్లీట్గా రివీల్ చేయలేదు. సో సోషల్ మీడియా ఆల్రెడీ డాక్టర్ డూమ్, ఫ్యాంటాస్టిక్ ఫోర్, ఎక్స్‌మెన్, మల్టీవర్స్ ఇలా చాలా థియరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి. బట్ పర్సనలీ నేను వాటిని కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ లాగా చూడను. బికాజ్ మార్వెల్ యాక్చువల్గా ఆ ఫుటేజ్లో ఏం చూపిస్తుందో థియేటర్లో చూసే వరకు మనకు కూడా తెలియదు. మనకి కన్ఫామ్గా తెలిసిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ రిలీజ్ డూమ్స్‌డే రిలీజ్కి ముందు వస్తుంది. అండ్ న్యూ మెటీరియల్ అప్కమింగ్ స్టోరీకి కనెక్షన్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తుంది. అది చాలు. దాని మీద అన్నెసెసరీ థియరీస్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ రీజన్, రాబర్ట్ డౌనీ జూనియర్ 2019లో ఎండ్ గేమ్ చూసినప్పుడు రాబర్ట్ డౌనీ జూనియర్కి మనం టోనీ స్టార్క్గా ఫేర్వెల్ చెప్పేశాం. టోనీ స్టార్క్ క్యారెక్టర్తో ఒక ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎంసీయూలో సేమ్ యాక్టర్ డాక్టర్ డూమ్గా రిటర్న్ అవుతున్నాడు. సో ఎండ్ గేమ్ని డూమ్స్‌డేకి ముందు మళ్ళీ థియేటర్స్లోకి తీసుకురావడం వల్ల టోనీ స్టార్క్ ఎరాని ఆడియన్స్కి మళ్ళీ రిమైండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డూమ్స్‌డేలో రాబర్ట్ డౌనీ జూనియర్ని కంప్లీట్లీ డిఫరెంట్ రోల్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా స్ట్రాంగ్. ఎంసీయూ ఫ్యాన్స్కి రాబర్ట్ డౌనీ జూనియర్ అంటే జస్ట్ యాక్టర్ కాదు, టోనీ స్టార్క్తో ఎమోషనల్ కనెక్షన్ ఉన్న ఫేస్. సో మార్వెల్ ఆ నాస్టాల్జియాని డూమ్స్‌డే హైప్తో కనెక్ట్ చేస్తుంది. అండ్ ఎండ్ గేమ్కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అది ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. 2019లో ఎండ్ గేమ్ రిలీజ్ అయినప్పుడు థియేటర్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో మనందరికీ బాగా తెలుసు. ఫ్యాన్స్ రియాక్షన్స్, ఓపెనింగ్ డే షోస్, అవెంజర్స్ అసెంబుల్ మూమెంట్కి వచ్చిన రెస్పాన్స్, టోనీ స్టార్క్ స్నాప్కి వచ్చిన సైలెన్స్, ఆ మూవీ ఒక కల్చరల్ ఈవెంట్ లాగా మారింది. ఇప్పుడు మార్వెల్కి మళ్ళీ అదే లెవెల్లో థియేట్రికల్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే డూమ్స్‌డే ఆర్డినరీ ఎంసీయూ ఫిల్మ్ లాగా మార్కెట్ చేయడం సరిపోదు. అది నెక్స్ట్ మేజర్ అవెంజర్స్ ఈవెంట్. సో ఆడియన్స్కి ముందుగా అవెంజర్స్ మూవీ థియేటర్లో చూడడం అంటే ఏంటి అనే ఫీలింగ్ని మళ్ళీ క్రియేట్ చేయడం యూజ్ఫుల్. అండ్ ఆ ఫీలింగ్కి ఎండ్ గేమ్ కన్నా బెటర్ మూవీ మార్వెల్ దగ్గర ఉండదు. సో నా ఒపీనియన్లో మార్వెల్ ఈసారి
రీ రిలీజ్‌తో 3 థింగ్స్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ నోస్టాల్జియా. ఓల్డ్ అవెంజర్స్ ఫ్యాన్స్‌ని మళ్ళీ థియేటర్స్‌కి తీసుకురావడం. సెకండ్ క్యూరియాసిటీ. న్యూ ఫుటేజ్ వల్ల ఆల్రెడీ మూవీ చూసిన ఆడియన్స్ కూడా మళ్ళీ చూడాలనిపించడం. అండ్ థర్డ్ డూమ్స్‌డే ప్రమోషన్. ఎండ్ గేమ్ ఎమోషన్ నుంచి డైరెక్ట్‌గా నెక్స్ట్ అవెంజర్స్ ఈవెంట్ మీద అటెన్షన్ షిఫ్ట్ చేయడం. అండ్ హానెస్ట్‌లీ ఈ 3 రీజన్స్ కలిపి చూస్తే ఎండ్ గేమ్ రీ రిలీజ్‌కి మంచి లాజిక్ ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఎండ్ గేమ్ ఒక ఎండింగ్‌ని రీప్రజెంట్ చేస్తుంది. డూమ్స్‌డే ఒక న్యూ బిగినింగ్ లాగా ఉంది. ఎండ్ గేమ్‌లో మనము థానస్‌ని డిఫీట్ చేసాం. ఇప్పుడు డూమ్స్‌డేలో డాక్టర్ డూమ్‌తో నెక్స్ట్ మేజర్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ గేమ్ ఇన్ఫినిటీ సాగాని క్లోజ్ చేసింది. డూమ్స్‌డే మల్టీవర్స్ సాగాలో నెక్స్ట్ మేజర్ అవెంజర్స్ చాప్టర్ని ఓపెన్ చేయబోతుంది. అండ్ ఆబ్వియస్లీ దాని తర్వాత సీక్రెట్ వార్స్ అనే ఇంకా బిగ్గర్ ఈవెంట్ వైపు ఎంసీయూ మూవ్ అవ్వచ్చు. సో ఈ పర్స్పెక్టివ్లో చూస్తే ఎండ్ గేమ్ ఎండ్ కోర్ జస్ట్ ఓల్డ్ మూవీ రీ రిలీజ్ లాగా అనిపించదు. ఇది ఎంసీయూ జర్నీలో ఒక చెక్ పాయింట్ లాగా అనిపిస్తుంది. కానీ ఫైనల్గా మార్వెల్ ఈ రీ రిలీజ్తో ఎగ్జాక్ట్లీ ఏం అచీవ్ చేస్తుందో అది డూమ్స్‌డే రిలీజ్ అయ్యాక బెటర్గా అర్థమవుతుంది. బికాజ్ న్యూ ఫుటేజ్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ కనెక్షన్ ఇస్తే అప్పుడు ఈ రీ రిలీజ్కి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది. లేక జస్ట్ నాస్టాలజీ అండ్ ప్రమోషన్ కోసం అయితే అప్పుడు ఇది మెయిన్లీ ఒక థియేట్రికల్ సెలబ్రేషన్గా మిగిలిపోతుంది. సో రైట్ నౌ ఓవర్ హైప్ చేయడం కంటే ఇంట్రెస్టింగ్గా అబ్జర్వ్ చేయడం బెటర్. ఎందుకంటే 2019లో ఎండ్ గేమ్ మనకి ఒక ఎండింగ్ ఇచ్చింది. 2026లో అదే ఎండ్ గేమ్ని మళ్ళీ థియేటర్లో చూపించి మార్వెల్ నెక్స్ట్ అవెంజర్స్ చాప్టర్కి ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తుంది. అండ్ మేబీ మనము ఫేర్వెల్ చెప్పిన ఆ ఎరాని ఒకసారి మళ్ళీ చూసి డూమ్స్‌డే కోసం రెడీ అవ్వబోతున్నాం. అది మార్వెల్ ప్లాన్ అయితే హానెస్ట్లీ మార్కెటింగ్ వైజ్ ఇట్స్ ఏ ప్రెటీ స్మార్ట్ మూవ్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.